హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురి చేసిన టాపిక్, అదే సైబర్ అటాక్. ఆ సైబర్ అటాక్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ టాపిక్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మొదటి పార్ట్లో అసలు సైబర్ అటాక్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద, రెండో పార్ట్లో దాని నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మనం బయటపడవచ్చు అనేవి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి పార్ట్ గురించి తెలుసుకుందాం. మొదటి పార్ట్ గురించి చెప్పే ముందు చిన్న స్టోరీ ఒకటి తెలుసుకుందాం. ఒక టీచర్ స్కూల్కి రెడీ అవుతూ ఉంది. చాలా హడావుడిగా రెడీ అవుతూ ఉంది. సడన్గా ఉన్నట్టుండి ఆమెకు ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్ ఒక కొరియర్ ఆఫీస్ నుంచి వచ్చిందని, ఆమెకి ఒక కొరియర్ వచ్చిందని, ఆ కొరియర్లో పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్తో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే సదరు మహిళ చాలా భయాందోళనకు గురైంది. ఈ డ్రగ్స్ కేసులో మిమ్మల్ని కేసు పెట్టడం జరుగుతుంది, మీ మీద కేసు ఫైల్ అవుతుందని చెప్పారు. ఆమె చాలా భయాందోళనకు గురైంది. వెంటనే వాళ్ళు 25 lakhs కనుక మేము చెప్పిన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తే మీరు వెంటనే ఈ కేసు నుంచి బయటపడగలరు అని చెప్పారు. వెంటనే ఆమె ఏమీ ఆలోచించకుండా ఆ అమౌంట్ని సదరు బ్యాంక్ అకౌంట్ కొట్టడం జరిగింది. అక్షరాల 25,60,500 రూపాయలని కొట్టడం జరిగింది. కాసేపటికి చేరుకున్న ఆమె తన మోసపోయానని తెలిసి సైబర్ సెల్ని ఆశ్రయించడం జరిగింది. మరో కేసులో ఒక వాయిస్ SMS వచ్చింది. వాయిస్ SMS వింటూ ఉండగానే 0 ప్రెస్ చేయండి అన్నారు. సదరు వ్యక్తి 0 ప్రెస్ చేయగానే వెంటనే అటు నుంచి ఒక కాల్ వచ్చింది. మీరు మనీ లాండరింగ్ కేసు నమోదైంది, మీరు 9 లక్షల రూపాయలు కనుక కట్టకపోతే మిమ్మల్ని ఆ కేసులో నిందితులుగా చేయడం జరుగుతుందని. వెంటనే సదరు వ్యక్తి భయపడి ఆ 9 లక్షల రూపాయలు కట్టడం జరిగింది. మరో సంఘటన, బ్యాంక్ లింక్ పంపారు, 11 లక్షలు దోచేశారు. ఆ బ్యాంక్ లింక్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లిక్ చేయడం జరిగింది. వెంటనే బాధితుడి అకౌంట్ నుంచి 11 లక్షల రూపాయలు మాయమైపోయింది. ఇది సైబర్ దాడులు అనేది చదువుకోకపోవటం లేదండి, అందరినీ వెంటాడుతున్న సమస్య. దానికి మరికొన్ని స్టోరీస్. వాట్సాప్ గ్రూప్ ద్వారా దాదాపుగా 50 లక్షలు మాయి. ఒక ట్రేడింగ్ యాప్ రన్ అవుతోంది. ఒక వ్యక్తిని దాని గ్రూప్ అడ్మిన్స్ జాయిన్ చేసి మొదట్లో ట్రేడింగ్ గురించి వాటి గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఒక కోర్స్ లాగా డీటెయిల్ ఇవ్వటం జరిగింది. సదరు వ్యక్తి కొంత అమౌంట్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దానికి కానీ తనకి పెద్ద మొత్తంలో అమౌంట్ రావడం కూడా జరిగింది. వెంటనే ఈ వ్యక్తిని ఇంకో గ్రూప్లోకి యాడ్ చేసి ఇంకొంచెం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే మరికొన్ని లాభాలను చూడవచ్చు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి దాదాపుగా 50 లక్షల రూపాయలని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే యాప్ క్లోజ్ అయిపోయి ఆ వ్యక్తికి అమౌంట్ పోవటం కూడా జరిగింది. అలాగే సోషల్ ట్రేడ్, మరెన్నో మోసాలని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు చూస్తున్న మెయిన్ సైబర్ అటాక్ ఏది అంటే హ్యాకింగ్ ఫేస్బుక్, హ్యాకింగ్ ఇన్స్టాగ్రామ్, హ్యాకింగ్ ఆల్ అవర్ అకౌంట్స్. మన అకౌంట్స్ అన్ని కూడా హ్యాక్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ హ్యాక్ చేసి ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తి దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ కి చాట్ రూపంలో అమౌంట్ అవసరం అని చెప్పి ఆ వ్యక్తిని అడగటం జరుగుతుంది. కొంతమంది కన్ఫర్మేషన్ చేసుకుని అమౌంట్ పంపిస్తున్నారు, కొంతమంది కన్ఫర్మేషన్ చేసుకోకుండా వెంటనే ఆ అమౌంట్ సెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఫేస్బుక్స్ కూడా మనకు చాలా హ్యాక్ అవుతూ ఉంటాయి, దాన్ని ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ అని, అలాగే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు. మన ప్రొఫైల్ వాళ్ళు చూడటం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్ లాక్లో ఉంటుంది. కానీ మనం ఏయో ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి వెంటనే యాడ్ కొట్టామనుకోండి, తర్వాత మనం వెళ్ళిన తర్వాత పడే ఇబ్బందులు చాలా విపరీత ధోరణిలో తీసుకెళ్ళచ్చు.
దాదాపుగా పారిశ్రామికవేత్తలు కూడా ఈ మధ్యకాలంలో ఒక పారిశ్రామికవేత్త 7 కోట్ల రూపాయలను సైబర్ దాడిలో పోగొట్టుకోవడం జరిగింది. రీసెంట్ గా మరొక వ్యక్తి 8 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది ఈ ట్రేడింగ్ యాప్స్ ద్వారా. ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ ఇవన్నీ కూడా సైబర్ కిందే వస్తూ ఉంటాయి. రోజుకో కొత్త రకమైన సైబర్ దాడులు. ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చేసింది. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ దాడులు, ప్రతిసారి ఏదో కొత్త రకమైన సైబర్ అటాక్. ఒకటి జరిగింది, జాగ్రత్త పడదాం అనుకునే లోపే మరొకటి, మరో రకంగా దొంగతనాలు, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు వీటిని బారిన పడి ఎంతో మంది అమాయక జనం మోసపోతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి గురించి ప్రభుత్వం, పోలీస్ ఎంతగా గైడ్లైన్స్ ఇచ్చినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నెట్వర్క్ సాధనాలైన ల్యాప్టాప్, పీసీ, సిస్టమ్, మొబైల్, సర్వర్, డిజిటల్ పరికరాలు డేటాను దొంగలించడం కూడా సైబర్ అటాక్. అలాగే డేటాను వారికి అనుగుణంగా మార్చడం లేదా నాశనం చేయటం అంటూ కూడా చేస్తూ ఉంటాం. ఈ సైబర్ అటాక్ లో మాఫింగ్ కూడా జరుగుతూ ఉందండి. అంటే ఫొటోస్ వాటిని మాఫింగ్ చేయటం, ఆ సదరు వ్యక్తిని సైబర్ అటాక్ చేసి ఆటోమేటిక్ గా బెదిరింపు చేసి తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం. ఒక అంచనా ప్రకారం ఈ సైబర్ దాడులు 2033 నాటికి 1 ట్రిలియన్ గా పెరుగుతాయని ప్రహార్ అనే ఎన్డిఓ అంచనా వేసింది. అదే 2047కు 17 ట్రిలియన్ చేరవచ్చని అంచనా చెప్తోంది. దీన్ని బట్టి అంచనా వేయవచ్చు రానున్న రోజుల్లో ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి ఈ సైబర్ దాడులు అని. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు భారత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సైబర్ దాడులను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ 3వ స్థానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. దీనికి కారణం కూడా లేకపోలేదు. భారత్కు పెరిగిన హోదా, ప్రఖ్యాతులే దీనికి కారణం. ఒక సర్వే, ది ఇన్విజిబుల్ హ్యాండ్ పేరుతో ఒక నివేదిక ఢిల్లీలో ఆవిష్కృతమైంది. ఈ సంస్థ ప్రకారం సైబర్ దాడులు లేదా సైబర్ వార్ ఫేర్ వంటివి భారత్కు వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పుగా తయారయ్యింది. సోషల్ మీడియా వాడకం, గేమింగ్, బెట్టింగ్ వంటివి అధునాతన సైబర్ మ్యానిపులేషన్ కు దారితీసింది. సైబర్ స్పేస్ అనేది కొత్త యుద్ధభూమి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 2024 మొదటి నెలల్లో 76% పెరిగాయి. గత ఏడాది 79 మిలియన్లకు పైగా సైబర్ దాడులు భారత్ పై జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే 3వది. గత సంవత్సరం పోలిస్తే 15% పెరుగుదల. దీన్ని బట్టి తెలుస్తోంది అటాకింగ్ ఎలా ఉందో. 2024 మొదటి నెలలో సైబర్ నేరగాలకు చిక్కిన భారతీయులు 1750 కోట్లు కోల్పోయారు. ఈ విషయం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్లో 7,40,000 ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. వాస్తవానికి సైబర్ అటాక్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్థిక లాభాన్ని ఆశించి, రెండవది దేశ పౌరులను లక్ష్యంగా తీసుకొని. మొదటిది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. ఆర్థిక లాభం, మోసం చేయటం, అకౌంట్లోకి అమౌంట్ ఏమంటం అయిపోతుంది. రెండవది పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. బలవంతంగా బెదిరింపులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనేలా ప్రేరేపించి రిక్రూట్ చేస్తుంది. ఇది మనం మొదటి పార్ట్లో జస్ట్ సైబర్ అటాక్స్ ఎలా ఉన్నాయి, దేశంలో పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో సైబర్ దాడుల నుంచి ఎంతవరకు మనం రక్షించుకోవచ్చు అనేది చూద్దాం.